ఫ్రెండ్స్, నా పేరు జైకర్. వెల్కమ్ టు మై ఛానల్ జైకర్ ఎఫెక్ట్స్. ఈరోజు నేను మీకు స్టార్టింగ్లో చూపించిన కంబైన్ టు ఫొటోస్ విత్ టెక్స్ట్ని ఫోటోషాప్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాం. ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చాలా వాల్యూస్ కనబడతాయి. నేను డిజైన్ చేసుకున్న వాల్యూస్ వచ్చి 1080, 1920. ఇప్పుడు మీరు ఎడిటింగ్ కాసిన ఇమేజ్ని తెచ్చుకోండి. దానికోసం మీరు మెయిన్ కనిపిస్తున్న ఫైల్ మీద క్లిక్ చేసి ఫైల్లో ప్లేస్ ఎంబెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మీరు సేమ్ మెథడ్ని ఫాలో అయ్యి సెకండ్ ఇమేజ్ తెచ్చుకోండి. ఆ తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా మీ ఫొటోస్ని అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న టూల్స్ బార్లో టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సిన హ్యాండ్ రైటింగ్ ఫాంట్ని సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ఫాంట్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం టెక్స్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దానికోసం మనం Ctrl+T షార్ట్కట్ని యూజ్ చేస్తున్నాం. మీరు Ctrl+T ప్రెస్ చేయగానే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ టెక్స్ట్ని ఇమేజ్ తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసి సెంటర్లో వచ్చేలాగా అరేంజ్ చేయండి. ఇప్పుడు మనం లేయర్స్ ప్యానెల్లో టెక్స్ట్ లేయర్ కింద కనబడుతున్న ఇమేజ్ మీద క్లిక్ చేసి మాస్క్ని అప్లై చేయాలి. మాస్క్ అప్లై చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న టూల్స్ బార్లో బ్రష్ ఆప్షన్ సెలెక్ట్ చేసి బ్రష్ సైజ్ 50కి హార్డ్నెస్కి 100% చేంజ్ చేసి ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు ఫోటోని కొంచెం జూమ్ చేసుకుని ఇక నేను వీడియోలో చూపించినట్టుగా టెక్స్ట్కి ఉన్న అవుట్ సైడ్ ఏరియాని రిమూవ్ చేయండి. ఇప్పుడు మీరు ఇక నేను వీడియోలో చూపించినట్టుగా రిమైనింగ్ ఏరియాని కూడా కంప్లీట్గా బ్రష్ చేసి మాస్క్తో ఫిల్ చేయండి. దాంతో మీ ఇమేజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ డిజైన్లో ఇమేజెస్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఫోటోకి టెక్స్ట్కి మధ్యనున్న చైన్ మీద క్లిక్ చేయగానే మాస్క్ లేయర్ అనేది అన్లింక్ అవుతుంది. దాంతో మీరు ఫోటోని మూవ్ అని అలైన్ చేసుకొని అవుతుంది. ఇప్పుడు మీరు మీకు కావాల్సిన న్యూ ఇమేజ్ని తీసుకొచ్చి పేస్ట్ చేయండి. ఆ తర్వాత నేను వీడియో చూసినట్టుగా మీరు కూడా మీకు కావాల్సినట్టుగా మీ ఇమేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేసి అడ్జస్ట్ చేయండి. మీరు కొత్తగా వచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేసి కింద కనిపిస్తున్న మాస్క్ మీద కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేయగానే మాస్క్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మీ సెకండ్ ఇమేజ్ని చేంజ్ చేయడం కోసం ఇమేజ్ని తీసుకొచ్చి పేస్ట్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి నేను వీడియోలో చూపించినట్టుగా లేయర్స్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ మీకు వచ్చిన వల్ల నా వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కమెంట్ చేస్తే నేను దాని మీద ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తాను.